ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణ ప్రభుత్వంతో జిన్నింగ్ మిల్లర్స్ చర్చలు సఫలమయ్యాయి. సమ్మెను తక్షణమే విరమిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. అంతకుముందు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు, పత్తి రైతుల సమస్యలపై మిల్లర్ల అసోసియేషన్తో మంత్రి తుమ్మల సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు జరుగుతాయని మంత్రి ప్రకటించారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో జిన్నింగ్ మిల్లులు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయక సహకారాలు అందిస్తామని జిన్నింగ్ మిల్లర్లకు మంత్రి హామీ ఇచ్చారు. సమ్మెను తక్షణమే విరమిస్తున్నామని జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ తెలిపింది. తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచామంటున్న అసోసియేషన్ సభ్యులతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 322 మిల్లులు ఉన్నాయి. దాంట్లో అందరం కూడా ఒకటే రేటుతో ఉన్నది. దాన్ని మొత్తం నడపాలనే ఉద్దేశంతో మేము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సిసిఐ వారికి కానీ మొదటి నుంచి చెప్తున్నాము. దాంట్లో వాళ్ళు కొన్ని నిబంధనలు అని చెప్పి ఇబ్బంది చేస్తుంటేనే మరి బంద్ చేస్తే నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడి జూమ్ మీటింగ్ లోపల సిఎండి వస్తున్నారు, మమ్మల్ని తెలంగాణ స్టేట్ అసోసియేషన్ అయిన నన్ను కూడా జూమ్ మీటింగ్ లోపల ఇన్వైట్ చేసి దాంట్లో మీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే రేపు వస్తున్నారు, ఆ సమస్యలు అక్కడ చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పున వాళ్ళు ఏ లేఖలు ఇచ్చే ఉంటే దాన్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకొని అన్నీ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. రైతులు నిత్యము జిన్నింగ్ మిల్లులతోటి వారికి ఉన్న మా సంబంధాలతోటి మేము ఇవాళ ఆ నిర్ణయం తీసుకొని రైతులకు సహకరించడానికి, ఇటు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సహకరించడానికి నిర్ణయం తీసుకొని మరి ఈరోజు సమ్మె నిర్వహిస్తున్నాం. సిసిఐ నిబంధన అనేది ఏంటంటే మిల్లులను క్రైటీరియాగా తీసుకొని దాని ప్రకారం నడుపుతాం అనేది చెప్పారు. మేము క్రైటీరియా అనేది అన్నీ కూడా సమానంగానే ఉన్నాయి, ఒకటే రేటు ఉన్నది కాబట్టి నడపాలని చెప్పినాము. రైతాంగాన్ని ఇటు జిన్నింగ్ ద్వారా ఆదుకుంటూ మరి ఎంఎస్పి ప్రైస్కు రైతులకు సరైన ధరలు ఇప్పిస్తూ ఆ విధంగా సహకరిస్తున్నాం. కొన్ని అపోహలు అనేది ఉండవచ్చు కానీ అలాంటిది ఏం లేదు. కొనుగోలు అనేది సిసిఐ అధికారులతో ఉంటుంది కానీ మిల్లర్స్ ఏముండదు. వాళ్ళు కొనిచ్చిన పత్తిని మేము ప్రాసెస్ చేసి వాళ్లకు దూది గింజలు ఇచ్చుడే మా బాధ్యత కాబట్టి దీంట్లో వేరే బాధ్యతలు అనేది మాకు ఉన్నాయని తెలియజేస్తుంది.